హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రాని 1118. సో బేసిక్లీ ఈరోజు అయితే సాటర్డే. సో ఇప్పుడే స్నానం కూడా అయింది. కొద్దిగా అన్నం తినాలి. మార్నింగ్ నేను చల్లన్నమే తింటాను. ఎందుకు అని అంటే ప్రజెంట్ బేబీకి ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి చల్లన్నం తింటే చాలా మంచిది. సో మార్నింగ్ అయితే బెండకాయ ఫ్రై, ఇప్పుడైతే చల్లన్నమే తింటాను. తినేసిన తర్వాత చాలా పని ఉంది. సో అంత పని ఉందో చూపిస్తాను. బట్టలు ఉన్నాయి, కొద్ది గంటలు కూడా దోముకోవాలి. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి వంట కూడా చేయాలి. చూసారా, అక్కడ వంటలు ఉన్నాయి, అక్కడ బట్టలు ఉన్నాయి. కొద్దిగా అన్నం తినేసిన తర్వాత అప్పుడు వంటలు గిన్నెలు దోమాలి. అయితే టైము 11 అవుతుంది. సో ఇప్పుడు వంట చేయాలి. బేసిక్లీ ఏంటంటే వెజిటేబుల్స్ అనేవి మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి వెజిటేబుల్స్ అనేవి డైరెక్ట్గా తీసి వెంటనే కుక్ చేయకూడదు. కుక్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెజిటేబుల్స్ అనేవి కొద్దిగా చల్ల నీళ్ళలో వేసుకొని కూలింగ్ వదిలిన తర్వాత కుక్ చేసుకోవాలి. వెంటనే తీసి కుక్ చేయడం వలన కర్రీ కూడా వాసన వచ్చేస్తుంది. దట్టు అది మంచిది కూడా కాదు. ఎస్పెషల్లీ ఇది వింటర్ సీజన్ కాబట్టి అలా కుక్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఫ్రూట్స్ అనేవి డైరెక్ట్గా తీసి పిల్లలకి తినడానికి ఇవ్వకూడదు. తినే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టుకొని వాళ్ళకి తినడానికి ఇవ్వాలి. ఈలోపు అది కూలింగ్ వదులుతుంది కదా, సో అలా అనేది ఇవ్వాలి. సో నేనైతే ఇందులో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ గ్రీన్ బాటర్ అనేది ఇందులో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుతాను. ఈలోపు మా ఆర్యానికి స్నానం చేస్తాను కాబట్టి టైం సరిపోద్ది. తర్వాత డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే అన్నం పెట్టాను, వెజిటేబుల్స్ కొన్ని కట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. ఇంకా నైట్ అయితే అయిపోయింది. ఈ మధ్య మా హస్బెండ్ నైట్ టైం చపాతీయే తింటున్నారు. సో ఈ చపాతీ తన కోసమే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.